ఎంతో టేస్టీగా అలానే పొడి గోధుమ నూక ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని అందులోని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, గోధుమ నూక వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఏపేయండి. ఏపేసిన తర్వాత అది పక్కకు తీసుకోండి. ఈలోపు అది చల్లగా అవుతది. సో, చల్లగా అయ్యేటప్పుడు ఈలోపు అందులోని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు కొంచెం ఎక్కువ పల్లీలు వేసుకోండి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత 1కి 1:30 కప్పు అనమాట. ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర వెయ్యాలి. అలానే సాల్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా వచ్చేటప్పుడు నూక వేసేయండి. నూక వేసేసిన తర్వాత కలిపేసుకొని గుర్తుపెట్టుకోండి మూత పెడితేనే మనకు పొడి పొడిలాడినట్లొస్తది. ఉప్పనేది ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. సో, మూత పెట్టేసిన తర్వాత తీస్తే చూసారా? ఇలా వచ్చిందనమాట. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇంకా ఏమైనా వాటర్ ఉంది మనకి ఇంకా పొడిగా కావాలనిపించినప్పుడైతే స్టవ్ ఆన్‌లోనే ఉంటుండగానే ఇలా కలిపేసుకోండి. ఉన్న వాటర్ కూడా పోతది. పొడి పొడిలాడుతూ వస్తది అంతే.